మీ పేరు? నా పేరు మొహమ్మద్ యూసుఫ్. అన్న, రీసెంట్ గా చూసుకుంటుంటే ఈ 4 నెలల నుంచి ఆటో వాళ్ళు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. చాలా అంటే 200 300 చేస్తున్నాం సాయంత్రం వరకు. అట్లా పెట్రోల్ డీజిల్ పోయాలి, ఆటో కిరాయి ఇవ్వాలి. ఆటో కిరాయి 300. చాలా అంటే చాలా. అప్పట్లో చేస్తుంటే 1500 1600 ఇట్లా చేస్తుంటుంది. చాలా అంటే 800 600 300 ఇట్లా అయిపోయింది గిరాకీ. చాలా అంటే అది నెత్తి నొప్పి. రాత్రి తెల్లందాకా పొద్దాల నుంచి సాయంత్రం 8 గంటల 10 గంటలకి 800 600 చేస్తున్నాం. ఇక నార్మల్గా ఓపిక లేక వెళ్ళిపోతే 200కి 300 చేసుకొని వెళ్ళిపోవాలి పడుతుంది. అంతే. గిరాకులు మాత్రం లేవు అన్న. అంతకు ముందు ఎలా ఉండేది? ముందు ఉంటుండే 1500 1600 ఇట్లా చేసేవాళ్ళు. మధ్యాహ్నం వరకు చేసి మధ్యాహ్నం పోయి అన్నం తిని కొద్దిసేపు 2 గంటలు అట్లా పడుకొని మెల్లగా వచ్చి చేసుకుంటే 2 పూటలు చేస్తే 1600 1500 చేసేవాళ్ళు. ఇప్పుడు అట్లా ఏం లేదు. ఇప్పుడు చాలా చాలా అంటే 600 800 700కి ఎక్కువ లేదు. బాగా కష్టపడితే కానీ. బాగా కష్టపడుతుంది. అన్న మధ్యాహ్నం భోజనానికి కూడా పోతలేము. పోకుండా చేస్తే అట్లా 400 500 600కి ఎక్కువ చేయాలి. అన్న, దీనికి ప్రభుత్వం నుంచి ఏమన్నా సలహా కానీ మీరు ఏమన్నా ఇస్తారా ప్రభుత్వానికి? ప్రభుత్వం అంటే ఏం చేస్తామో వాళ్ళు ఏమి ఇస్తారు, మనం ఏం తీసుకుంటాము. ఏమి ఇచ్చేటట్లా లేరు వాళ్ళు. మేము సంవత్సరానికి 12,000 ఇస్తే ఏమవుతుంది మాకు? ఏమీ కాదు. బండి ఇన్స్టాల్మెంట్ కట్టలేము. రోజు బతకడం కూడా కష్టమవుతుంది మాకు. ఏం చేయలేము. దీనికి ఇంకా పరిష్కారం ఏమన్నా డిమాండ్ ఏమన్నా చేస్తారా ప్రభుత్వం? డిమాండ్ చేస్తాం మేము చేసిన డిమాండ్కి వాళ్ళు ఏమి ఇవ్వలేరు. నెలకు ఒక 15,000 అట్లా ఇస్తే మాకు ఏమైనా ఇది అవుతుంది, కానీ వాళ్ళు ఇవ్వలేరు, మేము తీసుకోలేము. అది అడగడం వేస్ట్ చెప్పడం వేస్ట్. మాకు స్కూల్ పిల్లలని అది అని అన్నీ ఉన్నాయి, కానీ ఏం మా బాధ చెప్పినా కానీ లాభం లేదు, చెప్పుకునే ఫైదా లేదు. ఎంతమంది చెప్తున్నారు, న్యూస్లో వింటున్నాం చేస్తున్నాం, కానీ అన్ని ఆటో మేము ఇంతకుముందు గిట్ట వస్తే చెప్పినాం గిట్ట మా ప్రజల ఇది అవుతలేదు. చెప్పడం వేస్ట్. అట్లా మా ఆటో స్టాండ్ కూడా ఎన్నిసార్లు వచ్చిను, ప్రతి ఒక్క న్యూస్ వాళ్ళు వచ్చిరు, మాట్లాడినాం, కానీ ఇంతవరకు ఆటోల గురించి పేరు ఎత్తలేరు. ఈ ఆటోల బతుకు ఏమో అసలు అర్థమవుతుంది. ఇది ఇన్ని రోజులు అయితే మంచిగా ఉందేమో, కానీ ఇప్పుడైతే బతుకు. కొంతమంది అయితే అన్న ఆటోలో స్కూల్ పని కూడా వెళ్తున్నారు. ఇక మేము ఇప్పుడు ఏం చేస్తామన్నా, ఇప్పుడు మా ఏజ్ బట్టి ఇప్పుడు మేము ఆటో వదిలేనా కానీ ఏం చేయగలుగుతాం చెప్పండి, మీరే చెప్పండి. మా బతుకు ఇట్లా అయిపోయింది. మా పిల్లలు గిట్ట ఇంకా చదువుతున్నారు, చదివే పిల్లలు ఉన్నారు, వాళ్ళు ఎటు కాకుండా అయిపోయింది మా బతుకు. ఇట్లా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అన్న. నమస్తే అన్న, మీ పేరు? నా పేరు ధన్య అన్న. ఈ 3-4 నెలల నుంచి ఆటో సోదరులు కష్టాలు చూస్తాను. చచ్చిపోయిన వీళ్ళు ఆల్రెడీ కొంతమంది హైదరాబాద్. ఈ గవర్నమెంట్ బస్సులు ఫ్రీ ఎంత పెట్టినరో అంత వేస్ట్. అదే పైసలల్లా అదే గవర్నమెంట్ పైసలు ఫ్రీ పెట్టే బదులు ఏదానికి ఇంకా వేదానికి ఉపయోగిస్తుంటే ఎంతో డెవలప్ ఉంటుంది. అని బస్సులు పెట్టి వేస్ట్, చాలా తప్పు. ఎన్ని లక్షల ఆటోలు లేనోళ్ళు ఉన్నోళ్ళు తీసుకొని కిరాయి తీసుకొని ఇల్లు సంసారం అన్ని నడుపుతుంది. అంత లాస్ అయిపోతుంది. పెట్టి ఏం లాభం? వేస్ట్. దగ్గర 40 లక్షలు ఆటోలు. 40 లక్షలు ఇంకెక్కువ ఉన్నాయి. దాని మీదే జీవితం ఉంది మొత్తం ఫ్యామిలీకి. ఇప్పుడు గవర్నమెంట్ బస్సులు ఉన్నాయి, డ్యూటీ వాళ్ళకు, సాఫ్ట్వేర్ వాళ్ళకు, వాళ్ళకు లేడీస్కు ఫ్రీ. వాళ్ళకు సంపాదించిన వాళ్ళకు సంపాదిస్తుంది. ఈ మ్యాథ్స్లకు కలిసిపోతున్నాం. ఇక్కడ గడ్డకోతులు చచ్చిపోయిన ఇట్లా ఉరి వేసుకొని మరి ఏం లాభం? మరి 3 నెలల నుంచి ఆటో ఈఎంఐలు కట్టడానికి ఇబ్బంది. అన్ని గుంజుకోపోయి ఆడ వేసుకున్నారు మొత్తం. ఏం లాభం చెప్పు? ఇది వచ్చి చాలా తప్పు, నేరం. కాకపోతే ఇంకా వేదాన్ని ఏమన్నా తగ్గించు, గ్యాస్ తగ్గించు, నల్ల తగ్గించు, ఇంటి పన్ను తగ్గించు, అది తగ్గించు. నువ్వెంత బస్సు తగ్గిస్తే ఏంది? వాళ్ళకి గిల్ల బెనిఫిట్ కాదు కదా, గవర్నమెంట్ కి గిల్ల వాళ్ళు కట్టాలి. కష్టమే, వాళ్ళకి కట్టాలి, మాకు ఇబ్బంది, వీళ్ళకి ఇబ్బంది. వేరే కాకుండా వేరే తగ్గించు ఏదన్నా, అది ఆపేసి ఇంత పని చేయంగా వేస్ట్, లాభం లేదు. 1000 రూపాయలు సంపాదించుకున్నా 500 కిలో సంపాదించాలి. ఇల్లు, కరెంట్ బిల్లు, పిల్లలు ఏం సంపాదించాలి? వేస్ట్. దీని నుంచి ప్రభుత్వం మీరు డిమాండ్ చేస్తారా? డిమాండ్ చేస్తానే ఉన్నారు ఆల్రెడీ. పైసలు పంపిస్తాం, అది పంపిస్తాం అని. అది ఇట్లా వినాలి, ఇక్కడ పెట్టాలి అంతే. సుఖం ఉన్నది, ఇన్కమ్ ఏం లేదు, చేసుకోం లేదు. ముందు నెలకు ఒక 30,000 సేవింగ్స్ అయ్యాయి కదా, ఇప్పుడైతే 30,000 10,000 వస్తలేవు. 10,000
రాత్రి 12-1 సంది ఉంటే రాత్రి సంది ఎన్నో ఉంటాం 500-600 కొద్ది ఎక్కువ అవుతుంది. బస్సులు ఫ్రీ ఏంటంటే బస్సులు ఫ్రీ ఒకరికి నేను పోయినా నువ్వు ఫ్రీ ఇంకెందుకు ఆటో పోయేది అని అట్లా అయింది. కానీ మాకు లాభం లేదు, ఫలితం లేదు అని బస్సులు తగ్గించాలి. బస్సులో ఒక తగ్గిస్తే బాగుంటుంది. అన్న ఈ వీడియోని ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చూస్తున్నారు అనుకో. రేవంత్ రెడ్డి అయినా కానీ వేరేదైనా పెంచమను. అది తగ్గించి బస్సులది తగ్గించి వేరే తగ్గించి మనం అన్ని ఉన్నాయి. ఆఫర్ మస్తు ఉన్నాయి. ఆఫర్ ఎన్ని ఆఫర్లు ఉన్నాయి, ఒక ఆఫర్ లేదు. నల్ల బిల్లు ఉంది, కరెంట్ బిల్లు, ఇంటి పన్ను ఉంది, అన్ని ఉన్నాయి. అది ఒక్కటి కాదు, అన్ని ఉన్నాయి. ఈ ఒక్కటి ఎక్కితే అన్ని తగ్గించు మనం, దాన్ని ఏం ప్రాబ్లం లేదు. ఆయన గిలా మెచ్చుకుంటారు. కొంతమంది కొట్టుకుంటారు లేడీస్ సీట్లు దొరకక మొగోళ్ళ గిలా కొడుతుంది. ఏం లాభం అది. సరే అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇలాంటి మరిన్ని ఆటో డ్రైవర్ల స్పందనల కోసం చూస్తూనే ఉండండి WTV.